షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మహారాష్ట్ర సతారా జిల్లాలో దారుణాతి దారుణమైన ఘటన జరిగింది. ఒక ఆటో డ్రైవర్ దేవరాజ్ కాలే అనే వ్యక్తి మద్యం సేవించి ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. అయితే విధి నిర్వహణలో భాగంగా మహిళా పోలీస్ భాగ్యశ్రీ జాదవ్ ఆమె అక్కడ డ్యూటీ చేస్తున్నారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ ఆటో డ్రైవర్ను కూడా ఆమె ఆపే ప్రయత్నం చేస్తే ఎక్కడైతే తనకు ఫైన్ పడుతుందో ఫైన్ రాసేస్తుంది ఈమె అని ఒక భయంతో అతను ఆటోని ఆపకుండానే వెళ్ళాడు. అయితే ఆటోని వెంబడించే ప్రయత్నం ఆ మహిళా పోలీస్ చేస్తే అతను ఆపకుండానే ఆ మహిళా పోలీస్ని 120 మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిగా ఆటో డ్రైవర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, మిగతా స్థానికులు కూడా ఆటో వెంట వెంబడించి ఆపి ఆ మహిళా పోలీసుని అయితే రక్షించారు. ఆటో డ్రైవర్ని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఇదంతా చూస్తుంటే చాలా దారుణాతి దారుణం కదా. ఈవెన్ వాళ్ళు తప్పు చేసి కూడా అక్కడ పోలీసులు వాళ్ళ కోసమే చెప్తున్నారు. వీళ్ళు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి ముప్పు, దాంతోపాటు ఇతరులకు కూడా ఏమైనా యాక్సిడెంట్లు ప్రమాదాలకు కారణం కావచ్చు. అందులో ప్రయాణిస్తున్న వారు కూడా రిస్క్లో పడతారు. చుట్టూ ఉన్నటువంటి రోడ్లపై ప్రయాణించే వారికి కూడా ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళ ప్రమాదం ఉందని గమనించి ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఫైన్లు రాస్తారు. ఫైన్లు రాయటం అంటే నెక్స్ట్ ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉంటారు. అంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే పట్టుకుంటే కనుక పోలీసులు ఫైన్లు వేస్తారు. ఎందుకు వచ్చిన పని, మనం చక్కగా ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని ఒక డిసిప్లిన్ వస్తుంది అనే కారణంతో వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు అలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, లైసెన్స్ చెకింగ్స్ కావచ్చు, లేకపోతే 2 వీలర్స్ 4 వీలర్స్కి సంబంధించి కార్కి సంబంధించి ఫిట్నెస్లు కావచ్చు, 2 వీలర్స్కి సంబంధించి హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, ప్రాపర్గా వెహికల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, ఇది పోలీసుల డ్యూటీ. అలాంటిది ఒక మహిళా పోలీస్ ఇక్కడ భాగ్యశ్రీ జాదవ్ ఆమె తన డ్యూటీ చేస్తున్నారు. కానీ ఒక ఆటో డ్రైవర్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అంటే ఒక మహిళా పోలీస్ అని కూడా చూడకుండా ఆమెను 120 మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెనకాతల ఇంతమంది వెంబడిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా, ఈవెన్ మనకి మిర్రర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆటోని ఎవరైనా వెంబడిస్తున్నారా, వెనకాతల పరిస్థితి ఏంటి అని. అవన్నీ కూడా పట్టించుకోకుండా అతను ఫైన్కి భయపడి పోలీసులకు చిక్కకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ఏకంగా మహిళా పోలీసుని ఈడ్చుకుంటూ పోయాడు. అంత దూరం ఒక మహిళా పోలీసుని ఈడ్చుకెళ్ళిపోయాడు అంటే ఇతని ఆలోచన ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆపుతారా? వెహికల్స్ ఆపి అక్కడ వాళ్ళు రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఎక్కడికక్కడ వాళ్ళు తప్పు చేసినా కూడా ఎస్కేప్ అయిపోవాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన. మీ అందరికీ తెలుసు, విశాఖలో ఊర్వశి జంక్షన్లో అయితే ఒక ఫ్యామిలీ అమ్మ 15 నెలల బాబుతో పాటు ఊర్వశి జంక్షన్ నుంచి రోడ్ క్రాస్ అవుతూ ఉంటే రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎన్ఏడి వైపు నుంచి వస్తున్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి ఒక కారు అతి వేగంగా వచ్చి ఆ రోడ్డు క్రాస్ చేయబోతున్న వాళ్ళని బలంగా ఢీకొట్టింది. ఆ బాబు ఆ అమ్మ చేతిలో నుంచి ఎగిరి పడ్డాడు. అయితే ఇలా యాక్సిడెంట్ చేశాం, తెలిసి తెలియక చేశామో, అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందో పక్కన వెహికల్ ఆపి రియలైజ్ అయ్యి వాళ్ళకి ఏమైనా జరిగిందా తెలుసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ అతడు కూడా చాలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడమే కాదు, ఆ కారుని ఆపకుండా ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకొక జంక్షన్ దగ్గర అయితే అక్కడ ఉన్నటువంటి బైకర్స్ వాళ్ళు స్థానికులు వెంబడించి పట్టుకొని కారును ఆపారు. ఆ కారు డ్రైవర్ని కూడా బయటకు లాగి చెప్పులతో కొట్టి చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఇక్కడ చూడండి, స్థానికులు ఎవరు కూడా అంతగా మానవతావాదంతో ముందుకొచ్చి రెస్పాండ్ అవ్వకపోతే ఆ చిన్న బాబు ఎలాగో ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి కూడా పోలీసులకు చిక్కకుండా పారిపోవాలని ఆలోచన. ఇప్పుడు అదే కారులో అక్కడ ఎస్ఐ గారు ఆ కార్ని చెక్ చేసినప్పుడు 21 కేజీల గంజాయి దొరికింది. అంటే చూడండి, తమిళనాడుకు చెందినటువంటి ఒక కారు, గంజాయితో ప్రయాణిస్తున్నటువంటి కారు
అక్కడ రోడ్ క్రాస్ చేస్తుంది, అది కూడా హైవే కూడా కాదు, కిందన వేరే జంక్షన్లో ఉన్నటువంటి అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ వెహికల్ అయినా మినిమం స్పీడ్తో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటిది అక్కడ చెక్ చేసుకోకుండా ఎంతసేపు పోలీసులకి చిక్కకూడదు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో స్పీడ్గా కారును పోనిచ్చి ఆ చిన్న బాబు ప్రాణాలు తీసేశాడు ఆ వ్యక్తి. ఆ కార్ని చెక్ చేస్తే 21 కేజీల గంజాయి దొరికింది. ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా అక్రమ సంపాదనకు అలవాటు పడినటువంటి కొంతమంది వ్యక్తులు దుర్బుద్ధితో చేస్తున్నటువంటి పనుల వల్ల ఇతరుల ప్రాణాలు రిస్క్లో పడుతున్నాయి. ఇక్కడ మహారాష్ట్ర సతారా జిల్లాలో కూడా ఒక ఆటో డ్రైవర్ దుర్మార్గపు ఆలోచన కావచ్చు, ఫైన్ రాయకూడదు, ఫైన్ పడిపోతుందేమో, పోలీసులకు చిక్కకూడదనే ఆలోచనతో ఏకంగా ఆటో ఆపమన్నందుకు గాను ఆ మహిళా పోలీసునే అంత దూరం ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. అందరూ వెంబడిస్తున్న పరుగులు పెట్టి ఆటో ఆపమంటున్నా కూడా ఆపకుండా ముందుకు పోతుంటే ఇప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటికి చాలా కఠినంగా శిక్షలు పడాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేసిందే తప్పు. డ్రైవింగ్ అనేటప్పటికీ ఒక బాధ్యత గల వృత్తి. ఎందుకంటే ఆటో కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళతో పాటు వాళ్ళపై ఆధారపడి ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా వీళ్ళ బాధ్యతే. అందుకే డ్రైవింగ్ జాబ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడినది. వాళ్ళు ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ప్రాపర్గా మెయింటైన్ చేస్తే వాళ్ళ వెహికల్లో ప్రయాణించే వాళ్ళు కూడా సురక్షితంగా ఉంటారు. అందుకే చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి వెహికల్స్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఆ ఆటో డ్రైవర్. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఒక పోలీస్ యూనిఫామ్లో ఉన్న మహిళనే అంత దుర్మార్గంగా ఆయన రోడ్డుపై ఈడ్చుకుపోతుంటే ఇలాంటి వాళ్ళు సొసైటీలో చాలా ప్రమాదకరమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి వారిని ఎలా కఠినంగా శిక్షించాలో మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.